నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో అరేవ్ అలైవ్ సిపి గౌస్సలం పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఇతరుల ప్రాణాలకు నష్టం కలిగించకూడదని అన్నారు. వయసు నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం కావున వేగ నియంత్రణ పాటించాలన్నారు. అనంతరం రోడ్డు నిబంధనలను పాటిస్తామని, తోటి వారికి అవగాహన కల్పిస్తామని, ప్రమాదాల రహిత సమాజం కోసం కృషి చేస్తామని పలువురితో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. టౌన్లో కరీంనగర్ 2 డిపో ఆర్టీసీ డిపోలో ఫెలిసిటేషన్ ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్స్ జరిగింది. హూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ కండక్టెడ్ డ్యూటీ వితౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్. దీంట్లో నాతో పాటు డిటీసీ గారు, డిటిఓ గారు, ఆర్ఎం గారు అండ్ అదర్ డిప్యూటీ ఆర్ఎంస్, ఏసీపీ ట్రాఫిక్, ఏసీపీ టౌన్ పార్టిసిపేట్ చేశారు. ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు సీ ఇంతమంది డ్రైవర్స్ చాలా 30-35 ఇయర్స్ నుంచి వితౌట్ కాజింగ్ ఎనీ యాక్సిడెంట్ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి వితౌట్ ఎనీ బ్లేమ్ ఇన్ దియర్ కెరియర్ ఇట్లా కంప్లీట్ చేశారు. అండ్ దీంతోపాటు రోడ్ సేఫ్టీ మంత్ కూడా నడుస్తుంది కాబట్టి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్తో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా అందరికీ బ్రీఫింగ్ జరిగింది. మరి డ్రైవర్లకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సేఫ్గా డ్రైవింగ్ చేయడం దానిపైన కూడా కొన్ని వాళ్ళకు అవగాహన కూడా కల్పించాం. అదేవిధంగా ఈ యొక్క జనవరి నెల మాసంలో మనకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా కూడా ఆ కార్యక్రమంలో కూడా వీళ్ళు ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన డ్రైవర్లకు కూడా వాళ్ళ ఏదైతే అనుభవం ఉందో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏళ్ళ తరబడి నుంచి ఆ ఫ్యూయల్ కానీ కన్జంప్షన్ కానీ మరియు రోడ్డు ప్రమాదం జరగకుండా వాళ్ళటువంటి డ్రైవర్లు కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా ఇప్పుడు వచ్చే కొత్త డ్రైవర్లకు కూడా వాళ్లకు సూచనలు ఇవ్వాలి. ఏ రకంగా మనము బస్సు డ్రైవింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి ఇస్తే ఇంకా వీళ్ళ తరహా కూడా వాళ్ళు కూడా అవన్నీ పాటించుకుంటూ మరి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నేను భావిస్తున్నాను. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి టీజీఎస్ఆర్టీసీ ఈ మాసోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ నెలాఖరికి ఫెలిసిటేషన్ చేసుకోవాల్సింది మేడారం జాతర ఉంది కాబట్టి 1 వీక్ ముందు చేయడం జరుగుతుంది. మరి ఈ డ్రైవర్స్ను ఉత్తేజపరచడం కోసము ఈరోజు సిపి గారు, గౌరవ సిపి గారు గౌసాలం గారు, అలాగే డిటీసీ పురుషోత్తం గారు, డిటిఓ శ్రీకాంత్ గారు అండ్ టౌన్ ఏసీపీసీ ఇద్దరు స్వాములు రావడం జరిగింది. సో మా డ్రైవర్స్ మా ఆచారం ప్రకారం ఏంటంటే ప్రతి డిపోకు 3 బెస్ట్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేస్తాము. మాకు 11 డిపోలు ఉన్నాయి కాబట్టి 33 మంది. రీజనల్ లెవెల్లో బెస్ట్ 3 డ్రైవర్స్ని సెలెక్ట్ చేస్తాము.